అద్వితీయుడవు సత్యదేవుడవు అయిన దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. ఈ దినమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు, మా రాకపోకలందు తోడుగా ఉన్నందుకు తండ్రి మీకు వందనం చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా, మరి మా కుటుంబంలో సంతోషంగా మేము చేరి ఉన్నాము. పిల్లలు చక్కగా పరీక్షలు రాస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది ప్రభా మరి పరీక్షలు రాస్తున్నారు, వారి రాకపోకలను మీరు తోడుగా ఉంటూ నడిపిస్తున్నందుకు నీకు వందనములు. మంచి జ్ఞానంతో నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. మా ప్రభా, మరి ఈ రాత్రి సమయంలో నేను ప్రార్థిస్తున్నాము. ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తం 146వ కీర్తన 7 వచనము మేము ధ్యానిస్తున్నాం ప్రభా. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఈ మాటలను బట్టి నీకు వందనములు. అవును తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడవు అంటే నువ్వెప్పుడు కూడా మాట తప్పని వాడవు తండ్రి. బాధపరచబడి వారికి న్యాయం తీర్చే దేవుడవు మా ప్రభా. నైనా మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే దేవుడవు, కనికరం కలిగినటువంటి దేవుడవు తండ్రి. ప్రతి అన్యాయం జరిగిన వారికి న్యాయము కలిగించి వాడవు తండ్రి. అణిచివేతకు గురవుతున్న వారిని మీరు లేవనెత్తు వాడవు తండ్రి. వారికి విడుదలనిచ్చే దేవుడవు తండ్రి. మరి బాధపరచబడి వారికి న్యాయం తీర్చే దేవుడవు ప్రభా. వారి పక్షంగా వ్యాజ్యమాడు దేవుడవు తండ్రి. మా ప్రభా, నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది నిజంగానే తండ్రి ఈ లోకంలో మరి పేదలు అనబడినటువంటి వారు, ఏ అండా లేనటువంటి వారు ఎంతగానో అణచబడుతూ వారికి అన్యాయంకు గురవుతున్నారు, అక్రమాలకు గురవుతున్నారు ప్రభా. అలాంటి వారిని అందరినీ కూడా నాయన మీరు కాపాడుతూ ఉన్నటువంటి దేవుడవు ప్రభా. ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది విధవరాన్లు, అనాథలుగా ఉన్నవారు, పరదేశులుగా ఉన్నవారు, ఎవరు అండగా లేనటువంటి వారు, ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ లేనటువంటి వారు, అలాంటి వారందరినీ కూడా మీరు మరి ఎంతగానో కాపాడే దేవుడు అంటున్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చి దేవుడు ఈ లోకంలో సర్వజీవులను సంతృప్తి పరుస్తూ సర్వజీవులకు నీ గుప్పిలు విప్పి ఆహారం ఇస్తున్న దేవుడు అవుతాండి. మరి మమ్ములను మానవులుగా సృజింపబడినటువంటి మానవులందరి పట్ల కూడా మీరు ఎంతగానో ప్రేమ కలిగి మా తండ్రి మీరు ఆహారం ఇస్తున్నారు మా ప్రభానైనా. మరి ఫిజికల్గా మాకు కావాల్సిన ఆహారం మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మాకు కావాల్సినటువంటి ఆహారంను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు మా తండ్రి దేవా. మరి గొప్ప నీతిని మాకు విడుదల చేస్తున్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరైతే బంధింపబడి ఉన్నారో అనేక విషయాలలో, అనేక రకాల బంధకాలలో ఉన్నారో, మరి అనేక రకాల అడిక్షన్స్తో, అనేక రకాల చెడు అలవాట్లతో మరి బంధించబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా విడుదలనిస్తున్నటువంటి దేవుడు తండ్రి మా ప్రభా. ఎంతమంది అయితే సైతాను శక్తుల చేత బంధింపబడి ఉన్నారో తండ్రి, ఆత్మీయంగా బంధింపబడి వారి మరి అపవాది శక్తుల చేత బంధింపబడి ఆత్మీయంగా నీకు దూరమైనటువంటి పరిస్థితులలో, పాపము అనే ఆ బంధకాలలో తండ్రి, దుఃఖము, నిరుత్సాహము, కృంగుదల అనే బంధకాలలో ఉన్నారు వారందరికీ కూడా విడుదలనిస్తూ ఆ బంధకాల నుంచి విడుదలనిచ్చి వారిని నడిపిస్తున్నటువంటి దేవుడవు ప్రభా. మీకు వేల స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. విశ్వాసులందరూ కూడా నాయన నీ అందు భయభక్తులు నిలుపుకొని సంతోషంగా నిన్ను ఆరాధించే కృపను దయచేయండి. నీ యొక్క శక్తిని మేము అర్థం చేసుకొని ప్రభా, నీ యొక్క నమ్మకత్వాన్ని అంగీకరించిన వారంగా, గ్రహించిన వారంగా తండ్రి మేము ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా తండ్రి రాత్రి వేళ మేము ప్రార్థిస్తూ ఈ దినము మమ్మల్ని క్షేమంగా మా పనులలో మమ్మల్ని ఉత్తమంగా చేసి నడిపించినందుకు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి వేళ తండ్రి మా అపరాధములను క్షమించమని ప్రార్థిస్తున్నాము. మరి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము. మరి ప్రాముఖ్యంగా ప్రభా, మాలో మరి ఎలాంటి తప్పిదములు ఉన్నాయో అవన్నీ కూడా మేము హృదయాలు విప్పి తండ్రి పరిశోధించుకునేలాగా ఈ రాత్రి తండ్రి మేము మా హృదయాలను పరిశోధించుకొని నీ సన్నిధిలో మా పాపములను ఒప్పుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా సంతోషము, సమాధానమును అనుగ్రహించండి తండ్రి.
మీరు ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించే దేవుడు, సంతోషంను సమాధానం అనుగ్రహించే దేవుడు కాబట్టి కలతలన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి నీ కాపుదలలో వారిని కాపాడండి. మా తండ్రి దేవ, మరి చిన్న బిడ్డను దీవించి వారందరూ నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. మరి వారందరికీ నేను మంచి జ్ఞానము, ఆరోగ్యము, మంచి ఎదుగుదలను దయచేయమని, మంచి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, యవన బిడ్డలను అందరినీ కూడా దీవించండి. అందరూ పరీక్షలకు సిద్ధపడుతున్నారు, కొంతమంది పరీక్షలు రాస్తున్నారు నాయన. మరి ఎంతోమంది దూరదేశాలలో ఉంటున్నారు, కొంతమంది హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డను కూడా నీ కాపుదలలో మీరు భద్రంగా కాపాడి తండ్రి, ఎలాంటి శోధనలో చిక్కుకొనకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు దయగల దేవుడు తండ్రి, అద్భుతములు చేయ దేవుడు మా ప్రభా నాయన. కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని నడిపించమని తండ్రి ప్రభా. నీకు మహిమకరంగా యవన బిడ్డలు వాడబడాలి తండ్రి. అవును తండ్రి, తల్లిదండ్రులు వారి కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. యవన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణంల వంటి వారని మీరు సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఆ విధంగా నైనా వారు ఎంతో బలముగా నీ కొరకు వాడబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన. మరి ఈ దినము నూతనంగా చక్కటి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి ప్రభా, మరి వివాహంలో కుదిరిన వారిని బట్టి, సంతానం కలిగిందని వార్తను విన్న వారిని బట్టి నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాం. వారందరినీ కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. ముఖ్యంగా నేను వారందరూ కూడా నాయన నీ యందు భయభక్తులు విశ్వాసం కలిగి కృతజ్ఞతా స్థుతులతో నిన్ను స్తుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిజినెస్లో ఉన్న వాళ్ళనందరినీ కూడా మీరు లేవనెత్తి తండ్రి చక్కటి బిజినెస్లో ఫ్లరిష్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో అభివృద్ధి చెందినట్లుగా మరి వారికి మంచి జ్ఞానం కూడా వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరుద్యోగంతో కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను మరి ప్రభా, ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా. వారి పట్ల మీ యొక్క కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వారు చేసే ఏ చిన్న పనైనా సరే మీరు తప్పకుండా అభివృద్ధి చేసి చక్కగా నాయన వారు అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని తండ్రి మీరు కాపాడండి. వారికి తగిన ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మరి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ఎంతోమంది వెంటిలేటర్లపై ఉన్నారు, ఎంతోమంది ప్రభా ఐసీయూలలో ఉంటున్నారు నాయన. మరి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళని బట్టి తండ్రి మిమ్మల్ని ప్రార్థించి అడుగుతుంటున్నాము. కృపతో సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మా ప్రభా మీరు వారిని ఆదరించమని వేడుకొంచున్నాము. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి అందరికీ ఓపిక సహనం అనుగ్రహించి నీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా రాత్రులు డ్యూటీలు చేసే సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందిని దీవించి వారందరినీ కూడా క్షేమంగా అప్రమత్తంగా ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. రాత్రులు ప్రయాణం చేస్తున్న వాళ్ళను మీరు క్షేమంగా కాపాడండి. మా తండ్రి దేవా, మరి ఎంతమంది నాయన మరి గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరినీ దీవించి ప్రభా వారికి క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి నాయన, మరి తండ్రి కష్టాలలో ఉన్న వాళ్ళను, దుఃఖంలో ఉన్న వాళ్ళను, శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, నిరాశ్రయులుగా నిస్సహాయాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి తండ్రి వారికి అందరికీ మీ యొక్క సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి హృదయాలను మీరు తాకండి ప్రభా, వారి మనసులను తెరవండి. మా ప్రభా, వారు నీ సిలువ విలువను తెలుసుకొని గ్రహించి నిన్ను అంగీకరించలాగిన వారికి కృప అనుగ్రహించండి. వ్యసనాలకు గురై నీకు విరోధంగా ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించి నీ వైపునకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. వారి హృదయాలను తెరిచి వారిని అంగీకరించేలాగా తండ్రి నీ పైన ఆధారపడలాగున వాళ్ళను ప్రేరేపించమని, నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ తండ్రి ఎవరైతే నిద్ర పట్టని స్థితిలో వేదనతో బాధపడుతూ ఉన్నారో వారిని అందరినీ దీవించి వారి హృదయాలలో ఉన్న దుఃఖంను, వేదనను, బాధను తీసివేసి సంపూర్ణంగా వాళ్ళను బాగు చేయండి మా ప్రభా. మరి వారికి
ఉన్నటువంటి ఆ సమస్య ఏదో సమస్యలను తొలగించండి తండ్రి. మరి వారికి నెమ్మదిని అనుగ్రహించండి. వారి ప్రభా ఎవరైతే నాయన కోపము ద్వేషం కలిగి ఉన్నారో అదంతా కూడా తొలగించి పూర్తిగా నీపైన ఆధారపడి క్షమాపణ గుణం కలిగి సమాధానకరమైన స్థితిని వారు కలిగి ఉండినట్లుగా మీరు వారిని కనికరించమని మంచి నిద్రతో వాళ్ళను దీవించమని ప్రార్థిస్తున్నాము. సేవకులందరినీ ఆశీర్వదించండి ప్రభా. వారందరూ తండ్రి నీ కొరకు ఎంతగానో పని చేస్తున్నారు. మినిస్ట్రీ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. అనేకుల కొరకు వారు ప్రార్థనలు చేస్తూ రాత్రుల్లో మేలుకొని ఉంటారు నాయన. వారిని కూడా మీరు ఆశీర్వదించి వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి చర్చెస్ కట్టించుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాయన ఆర్థిక వనరులు మీరే ధారాళంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. దయగల మా దేవ, రేపటి దినానికి మేము చేయవలసిన పనులన్నింటినీ కూడా సిద్ధపరచుకొని ఉంటుండగా నాయన మీరు ఆశీర్వదించి ప్రతి పని కూడా జయప్రదంగా జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు తండ్రి మమ్మల్ని కాపాడే దేవుడు, ఈ రాత్రి మమ్మల్ని కునుకక నిద్రపోక కాపాడుతున్న దేవుడవు, నిరంతరము నాయన మమ్మల్ని కాపాడే దేవుడవు, ఏ తెగులు మా గుడారంలో సోకకుండా కాపాడే దేవుడవు తండ్రి. మా ప్రభా నాయన సమీపించదు తండ్రి. మరి రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు. కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయంలో ఎంతమంది ఆకలిగొని ఉన్నారో వారికి అందరికీ ఆహారం దయచేసే దేవుడవు ప్రభా. బాధపరచబడి వారికి న్యాయం తీర్చే దేవుడవు తండ్రి. బంధించబడిన వారిని విడుదల చేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రాత్రి వేళ మంచి నిద్రను, రెస్టును మాకు అనుగ్రహించండి. మా చుట్టూ నీ రక్తపు కంచెను వేయండి మా ప్రభా. మరి రాత్రి అంతా మా ప్రాణములు, శరీరంలో, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎందుకంటే నిద్రపోయిన తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు, స్పృహలో మేము ఉండం. కానీ నీవైతే మాకు తోడుగా ఉంటావు. మమ్మల్ని కాచి రక్షించే దేవుడవు తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు భయం లేకుండా కాపాడి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.